బీజేపీకి ఓటేస్తే గోదాట్లో వేసినట్టే. నరేంద్ర మోదీది ఉత్త గ్యాస్ కంపెనీ కేసీఆర్ ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు ఇస్తానని మోసం చేసిండు. ఫ్రీ బస్ ఇది అయితే దారుణమే. ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు మేము టన్ 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 అన్నట్టు వేస్తామని చెప్పినటువంటి మోదీ ఇప్పటి వరకు వేయలేదే. నల్లధనం మొత్తం నేను వెలికి తీస్తున్నా, నల్లధనం మొత్తం కూడా నేను వెలికి తీస్తున్నా. ఈ నల్లధనం మొత్తం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క భారతీయుడి అకౌంట్ లా 15 లక్షల రూపాయలు టన్ 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 అని పడిపోతాయి అని చెప్పేసి అంటూ ఊరిని అమ్మ సచ్చు కాటికి కాలు చాపేట ముసలోడు దగ్గర నుంచి కూడా అందరు కూడా ఈ 15 లక్షలు పడతాయేమో. ఇక ఈ 15 లక్షలు చూసన్నా చద్దాం అనుకునేటోడు కూడా కొంతమంది సాగును కూడా ఆపిండే మోడీ, చచ్చిపోయేటోళ్ళు కూడా ఆపిండి. ఎందుకంటే 15 లక్షలు పడతాయని ఆశతో కూడా కొంతమంది సావలే. ఇది జరిగింది 2014 పూర్వం. ఇక పడతాయి అన్నారు కదా, మరి రెండోసారి కూడా వచ్చాయి కదా. ఎందుకు మళ్ళీ రెండోసారి ఎందుకు వచ్చిండు? ఆశ 15 లక్షలు పడితే ఒక్కొక్క రాజకీయ నాయకులు ఇది క్యాచ్ చేసారు. ఎందుకంటే జనాలకు ఆశ పెడితే 15 లక్షల రూపాయలు పడకపాయ. ఇక నిజంగా నన్ను కొంతమంది అడుగుతుంటారు మా వాళ్ళు కూడా ఊళ్ళో పోతే, బిడ్డగా 15 లక్షలు వస్తాయి అన్నారు, మోదీ సాప్ వేస్తా అన్నారు ఢిల్లీ నుంచి, మరి వస్తాయా అని అడిగారు. మరి పెద్ద మనిషి చెప్పినప్పుడు రావా? వస్తాయేమో, నాకెలా తెలుస్తుంది ఆయన మనసులో ఏముందో ఆయన మైండ్లో ఏముందో అని నేను అన్నా. ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు అల్లా చూస్తున్నాం బిడ్డ టన్ అనగానే అగో ఎన్నికల టైంలో వేస్తారు కదా ఇక వాటేమో అని చెప్పి చూస్తే అన్ని ఊతాం మెసేజ్. ఫ్రీ బస్ తో ఆడవాళ్ళు సిగలు పట్టుకుంటున్నారు. 5 నెలల్లో రాష్ట్రం ఆగమైపోయింది. నేను జైలుకు భయపడేటోని కాదు. తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను. మంచిర్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ ప్రసంగం. ఇక ఈ వీడియోలో అయితే సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఇన్లా వాట్సాప్ లలో ఫ్రీ బస్సు తోని ఆడవాళ్ళు నిజంగా పొట్టు కొట్టుకుంటారు. ఈ ఆడవాళ్ళతో వచ్చిన బాధకు మగవాళ్ళు కూడా జత అవుతారు. అమ్మ బస్సుల అమ్మ నా పిల్లని కొడతావా నువ్వు అది ఇదని చెప్పి ఆడవాళ్ళు ఆడవై మగవాళ్ళు కొట్టుకున్న కాడికి వచ్చింది ఫ్రీ బస్సు. ఏం చేద్దాం, ఫ్రీ బస్ ఎవరు అడగాలంటే మాది సీటు. అయితే కొంతమంది ఆడవాళ్ళు ఏమంటారు అంటే ఫ్రీ బస్ ఎందుకయ్యా మాకు, ఫ్రీ బస్ ఎందుకు చెప్పు. ఇక ఫ్రీ బస్ ఎంతున్నా కానీ నిజంగా ఉద్యోగాలు చేసేటోళ్ళకు ఉద్యోగాల విషయంలో మాత్రం నిజంగా చాలని జీతాలు ఉన్న వాళ్ళకి మాత్రం ఉపయోగం అన్నది. సీనియర్ సిటిజన్స్ ఉపయోగము. ఇక మా దసరా పండుగనో మన తెలంగాణ సాంప్రదాయ ప్రకారము లేకపోతే ఓ సంక్రాంతిలో ఇక ఈ సమ్మర్ హాలిడేసో ఎండాకాలం సెలవులలో వస్తే ఫ్రీ బస్ ఉపయోగపడుతుంది. మళ్ళా ఈ ఎండలకు ఫ్రీ బస్సులా కొట్టుకొని చావా మీదికి సూర్యుడు ఆయన కొట్ట కింద వీళ్ళు కొట్టుకోను కుర్చీలు దొరకక సీట్లు దొరకక ఈ ఒక దగ్గర అయితే డ్రైవర్ దిగు ఫ్రీ బస్ నువ్వు ఇవ్వలే అని చెప్పి ఆయన బొమ్మ నేను డ్రైవింగ్ చేయాలని డ్రైవర్ని తల్లి అన్నే కొడితే ఎట్లా పోతుంది బస్ అని కూడా లొల్లి పెట్టుకున్నాడు. స్పష్టత తెలుస్తుందా కేసీఆర్ రేవంత్ రెడ్డికి పరిపాలన విధానం తెలుస్తుందా? నాకది తెలిసినట్టు అనిపిస్తుంది ఇద్దరికి. అతను అప్పు చేశాడు అంత ఆగం చేసాడు. ఎంత చేసినా ఒక్కటి అన్న, విద్యా వైద్యం చేయలేనోడు మనకు వద్దు, రాష్ట్రానికే వద్దు. విద్యా వైద్యం జస్టిస్ కూడా ఇవన్నీ ఎందుకే, ఇవన్నీ ఎందుకు అడగండి. విద్యా వైద్యం ఇచ్చి చూడు దేశము రాష్ట్రం ఎటు పోతుందో చూడు. మెయిన్ అదే, అది కావాలి. ఇప్పుడు వీళ్ళు కొట్టుకున్నాక వీళ్ళు ఆగమైనాక హాస్పిటల్ వాడాల్సి వస్తుంది. హాస్పిటల్ పోయినాక వాడేమంటాడు డాక్టర్ దగ్గర పోగానే అలా కట్టినప్పు పైసలు మోదాలంటాడు. ఫస్ట్ పైసలు రిసెప్షన్ కాడ కట్టి చిట్టి తీసుకొని లోపలికి రా అంటాడు. మరి పైసలు లేకపోతే వైద్యం చేసుకోకపోతే ఎట్లా? లేదు ఇదే బస్సు ఎక్కాలంటే ఈ యొక్క బస్సులే ఫ్రీ బస్సులే ఎక్కుదాం అని అనుకో, వాడు ఈడికి వేములవాడ పోవాలి లేకపోతే ఈడికి హన్మకొండ పోవాలి. వీనికి చదువు రాదే అనుకో, ఆ అమ్మకో అక్కకో చెల్లెకో తమ్మునికో ఎవ్వరికో చదువు రాలే అనుకో, బస్సు బోర్డన్న చూసి మరి ఓయ్యా ఇది హన్మకొండ పోతుందా మరి ఇంకేడు పోతుందా అని చెప్పి చదువు అనేది ఉండాలి. చదువు ఉండాలి, చదువు ఇంపార్టెంట్. మరి చదువు ఇయ్యి వైద్యం ఇయ్యి, చదువు ఇస్తే ఏ ప్రభుత్వం అయినా కానీ ఎప్పటికీ నిలబడుతుంది. మళ్ళీ వాళ్ళే ఎలక్ట్ అవుతారు. అంబేద్కర్ చెప్పిన మాటలు ఊకే చదువుకుంటా పోనీకి ఇవన్నీ కాదు, పాటించాలి. కాంగ్రెస్ లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఎందుకు, ఇప్పుడే రావచ్చు కదా. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఎందుకు పీకనీకి, ఇప్పుడే రావచ్చు కదా. ఎందుకంటే గెలుస్తుందో పీక్తుందో ఉంటుందో పోతుందో అనేటువంటి ఆలోచన ఉంటది కాబట్టి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడే వస్తే అయిపోయాయి కథమే అయిపోయాయి. ఉన్న ఎంపీ క్యాండిడేట్లకు కూడా ఇప్పుడు 20 మంది ఎంపీలు కేసీఆర్ సాబ్ దగ్గర నుంచి ఉత్తమ్ సాబ్ రేవంత్ సాబ్ దగ్గరికి కనుక వచ్చినట్టయితే
వీళ్ళని ఎంపీ క్యాండిడేట్లను నిలబెట్టిండు కదా అవును. ఈ దెబ్బ పడదు ఇప్పుడే కంపల్సరీ మరి ఇప్పుడే రావాలి వాళ్ళు కాంగ్రెస్ లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే 3 పార్టీలో చేరారు. మంత్రి ఉత్తమ్ సాబ్ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవు. బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమని కామెంట్లు. లోక్సభ ఎన్నికల తర్వాత 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 3 బీఆర్ఎస్ శాసనసభ్యులు తమ పార్టీలో చేరినట్టు చెప్పారు. ఆ 3 కూడా ఎందుకు పోయారంటే వాళ్ళు చేసిన పనులకు ఏడ బయట పడుతుందో ఏడ ఆగం చేస్తారనే ఉద్దేశంతో పోయారు కానీ ఉట్టే కాదు, వాళ్ళ స్వలాభం కోసమే.